సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. ఐపీఓల గురించి ఉంటుంది. ఈ ఐపీఓలు ఎంత మంచిగా కావా, ఎలా చూడాలి, ఏం చూడాలి, చిన్నయా పెద్దయా అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చిత్తూరు గారి వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేయాలి. ఈ చిత్తూరు గారి వెబ్సైట్లో ఐపీఓ అని ఇక్కడ ఒక వర్డ్ ఉంది. మళ్ళీ పక్కనే ఎస్ఎంఈ ఐపీఓ ఉంది. ఎస్ఎంఈ ఐపీఓ అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్. పైసలు ఎక్కువ పెట్టాలి, పైసలు ఎక్కువ వస్తాయి. అది ఎలా చూడాలి మంచిది అని, అంత అమౌంట్ బ్లాక్ కాకుండా మనం అలాట్మెంట్ వస్తే మంచి పైసలు వస్తాయి, లేకపోతే మన పైసలు మనకు ఉండాలి. రెండే అనమాట. బిజినెస్ అంటే ఏంటిది, మనం ఒక పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తున్నప్పుడు లాభం అన్న రావాలి, లేదు మన అసలు పైసలన్నీ ఉండాలి అంతే. కానీ పెట్టుబడి పెడితే నష్టం వచ్చేది అంటే, ఇప్పుడు ₹1,00,000 పెట్టుబడి పెట్టి వస్తువు కొన్నాం, ఉంటే వస్తువు ఉంది, లేదు మనం అమ్మితే క్యాష్ ఉండాలి. ఇది జనరల్గా బిజినెస్ అంటే. ఇప్పుడు ఈ ఐపీఓలో కరెంట్ మెయిన్ లైన్ ఐపీఓ కనుక క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లిస్ట్ ఉంది. ఇప్పుడు ఈ లిస్ట్లో మనం చూడవలసింది ఏంటిదంటే, ఇట్లా ఇష్యూ ఓపెన్ డేటు, కంపెనీ పేరు, క్లోజింగ్ డేటు, లిస్టింగ్ డేటు, ఇవన్నీ ఇష్యూ సైజు, ఇష్యూ ప్రైజు ఇవన్నీ ఉంటాయి. ఇక మన పని ఏంటిది, ఈ ఐపీఓ క్లిక్ చేసినాక కింద ఐపీఓ గ్రే మార్కెట్ అని ఇంకొక వర్డ్ ఉంది, దీన్ని క్లిక్ చేయాలి మనం. ఈ ఐపీఓ గ్రే మార్కెట్ క్లిక్ చేస్తే ఇది వేరే వెబ్సైట్కి పోయింది. చిత్తూరు గారు కాదు, అక్కడ ఇన్వెస్టర్ గెయిన్ అని ఇంకో వెబ్సైట్కి వెళ్ళింది. ఓకే, అది ఏ వెబ్సైట్ కన్నా వెళ్ళని, ఎక్కడికన్నా వెళ్ళని, మనం క్లిక్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఈ వెబ్సైట్లో అవైలబుల్ ఉంది. డైరెక్ట్గా మీరు ఇన్వెస్టర్ గెయిన్కి వెళ్ళినా చూసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చిత్తూరు గారిలో ఏమేమి ఉన్నాయి, ఏ కంపెనీలు ఉన్నాయి, ఏ లిస్ట్ ఉంది, ఏ డేట్లో ఉన్నాయి, అవి చూసుకుంటూ అక్కడ మనము గ్రే మార్కెట్ ఎంత ఎక్స్ట్రా వస్తుందా రావట్లేదా అనేది చూసుకోవడం కోసం మనము దాని మీద క్లిక్ చేస్తే ఈ ఇన్వెస్టర్ గెయిన్ వెబ్సైట్కి వచ్చింది. ఇక్కడ జిఎంపి అని ఒక వర్డ్ ఉంది. ఈ జిఎంపి ఏదైతే ఉందో గ్రే మార్కెట్ ప్రీమియం అంటాం. ఇంకో లైవ్ ఐపీఓ జిఎంపి. జిఎంపి అంటే గ్రే మార్కెట్ ప్రీమియం. గ్రే మార్కెట్ ప్రీమియం అంటే ఒకవేళ మనకి అలాట్మెంట్ వస్తే ఎంత ఎక్స్ట్రా వస్తుంది అని చెప్పేది గ్రే మార్కెట్ ప్రీమియం. ఇక్కడ మనం ఏం చూడాలి, ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయి. అప్కమింగ్ ఎల్లో కలర్, ఇవన్నీ ఎల్లో కలర్ అప్కమింగ్. గ్రీన్ కలరు ఆల్రెడీ ఓపెన్ అయ్యి నడుస్తూ ఉన్నటువంటివి. బ్లూ కలరు అయిపోయిన కంపెనీలు బ్లూ కలర్లో ఉంటాయి. అవి ఎన్ని రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయిందో ఇక్కడ ఉంటుంది. తర్వాత లిస్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇంక మామూలు అయిపోతుంది. ఇప్పుడు ఓపెన్లో ఉన్నాయి. ఓపెన్లో ఇప్పుడు మనం రికార్డింగ్ చేసే టైంకి ఎన్ని ఉన్నాయి, 4, 7, 8, 9, 10 కంపెనీలు ఇప్పుడు ఓపెన్లో ఉన్నాయి. అంటే 10 ఇష్యూలు ఐపీఓలకి లైన్లో ఉన్నాయి, రెడీగా ఉన్నాయి, అప్లై చేయొచ్చు. 10 ఐపీఓలు అప్లై చేయొచ్చు. అయితే మన పని ఏంటిదో ఇక చూడాలి. ఇప్పుడు దీంట్లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం బాగా గమనించండి. ఇప్పుడు ఐపీఓ ఇక్కడ బిఎస్సి ఎస్ఎంఈ అని ఉంది, ఇది ఎన్ఎస్సి ఎస్ఎంఈ. ఈ బిఎస్సి ఎస్ఎంఈ అంటే ఓన్లీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎస్ఎంఈలో ట్రేడ్ అయింది. బాంబే బిఎస్సిలోనే, కానీ మళ్ళీ బిఎస్సి ఎస్ఎంఈ అని ఇంకొక వెబ్సైట్ ఉంటుంది, మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. గూగుల్కి వెళ్ళి బిఎస్సి ఎస్ఎంఈ అని కొడితే ఆ వెబ్సైట్ వేరే ఓపెన్ అవుతుంది, దాంట్లో ట్రేడ్ అవుతుంది. ఇది బిఎస్సి ఎస్ఎంఈ. ఇది ఎన్ఎస్సి ఎస్ఎంఈ మళ్ళీ అంటే షేర్ సమాధాన్, అది బిఎస్సి ఎస్ఎంఈ. గజానంద్ ఇంటర్నేషనల్ ఎన్ఎస్సి ఎస్ఎంఈ. గూగుల్కి వెళ్ళాలి, ఎన్ఎస్సి ఎస్ఎంఈ అని కొడితే మళ్ళీ ఎన్ఎస్సి వెబ్సైట్ కాకుండా ఇంకో ఎన్ఎస్సి ఎస్ఎంఈ వెబ్సైట్ ఓపెన్ అయింది, మనం దాంట్లో చూసుకోవాలి, అది ఎన్ఎస్సి ఎస్ఎంఈ. ఇక మళ్ళీ మనం ఏం చూడాలి, ఇక్కడ ఇంకో క్రాస్ ఐపీఓ. ఇక్కడ ఈ పక్కన ఉంది, ఇక్కడ ఇష్యూ ప్రైసు ఎంతకి ఇస్తుంది. ఈ జిఎంపి అంటే గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఎక్స్ట్రా వస్తుంది. ఈ పక్కన ఎస్టిమేషన్ లిస్టింగ్ అనమాట. ఈఎస్ అంటే ఎస్టిమేషన్, ఎక్స్పెక్ట్ అనుకోవచ్చు, ఎస్టిమేషన్ అనమాట. సింపుల్గా లిస్టింగ్ ఎంత అయింది, ఎంత పర్సంటేజ్. ఇగోండి ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి ఇగోండి ఈ ట్రాఫిక్ సోల్ ఐటీఎస్ టెక్నాలజీస్, ఇది బిఎస్సి ఎస్ఎంఈ. ₹70కి ఇష్యూ ఇస్తుండు, ₹85కి ₹85 ఎక్స్ట్రా వస్తుందని చెప్తుండు. అంటే ₹155 లిస్ట్ అవుతుందని చెప్తుండు. ₹121, 121.43% ఎక్స్ట్రా వస్తుంది. ఇక్కడ 5 స్టార్ ఉన్నాయి. ఇకపోతే ఇది ఇష్యూ ఓపెన్ అయ్యేది 10వ తారీఖు, 12 క్లోజ్ అయ్యింది. ఎప్పుడైనా కానీ ఏ ఇష్యూ అయినా కానీ 3 వర్కింగ్ డేస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు 12వ తారీఖు క్లోజ్ అయ్యింది, 13వ తారీఖు అలాట్మెంట్ వస్తుంది, 14, 15, 16 అంటే శని ఆది సెలవు వచ్చినప్పుడు లిస్టింగ్ ఇంకో రోజు అయింది. ఇప్పుడు 17వ తారీఖు
షేర్లు లిస్ట్ అవుతాయి. ఇక ఇక్కడ కాలం ఉంది, లిస్టింగ్ కాలం. BOI అంటే అలాట్మెంట్ అనమాట. ఇప్పుడు ఇక మన పని ఏంటిది, దీంట్లో మనం చూడాలి. ఇక్కడ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఉంది, ఇది ఉట్టి IPO అని ఉంది. ఉట్టి IPO ఉందంటే పెద్ద IPO వచ్చినప్పుడు అది మినిమం 15,000 సుమారుగా ఉంటుంది. అదే చిన్న IPO వస్తే 1,15,000, 1,20,000, 1,30,000 రూపాయల వరకు మనం మినిమం ఇన్వెస్ట్మెంటే చేయాల్సి ఉంటుంది. స్మాల్ ఇన్వెస్టర్స్ కూడా బిలో 2 lakhs కేటగిరీ ఏదైతే ఉందో అది SME IPO వచ్చింది అంటే 1,00,000 చిల్లర ఉంటుంది. ఇప్పుడు మనము ఏదైతే ఉందో ఇక్కడ ఉదాహరణకి ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్సు పెద్ద IPO, ఇప్పుడు ఇది 93% ఉంది, ఇది వచ్చి 121% ఉంది. ఏది ఈ రెండు కూడా 10వ తారీఖు ఓపెన్ అవుతుంది, అంటే ఇష్యూ చేసే టైం 10వ తారీఖు ఓపెన్, 12వ తారీఖు క్లోజ్ అవుతుంది. ఈ బజాజ్ హౌసింగ్ వచ్చి 11వ తారీఖు క్లోజ్ అవుతుంది ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్సు. మన పని ఏంటి, ఎలా చూడాలి, ఏం చూడాలి అనే దానికి మళ్ళీ మనం చిత్తూరు గారిలోకి వెళ్తే ఇప్పుడు 2 IPOలు ఉన్నాయి, IPO SME IPO. IPO క్లిక్ చేసి బజాజ్ ఏదైతే ఫైనాన్స్ ఉందో అది పెద్ద IPO అంటే ఈ IPOలో క్లిక్ చేయాలి. NSE SME కానీ BSE SME అంటే SME IPOలో క్లిక్ చేయాలి. ఇక్కడికి క్లిక్ చేసినాక ఇక్కడ బజాజ్ హౌసింగ్ ఫైనాన్సు ఇక్కడ ఉంది. ఇది సెప్టెంబర్ 9, 11 క్లోజ్ అవుతుంది, 16వ తారీఖు లిస్ట్ అవుతుంది. 6,560 కోట్ల రూపాయలకి ఇష్యూ వస్తుంది. మన పని ఏంటిది, దీని మీద క్లిక్ చేయాలి. ఇక దీని మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ యొక్క సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి వస్తాయి. ఇప్పుడు ఇది మీకు ఎగ్జాంపుల్కి ఇలానే ప్రతి ఇష్యూ మీరు చెక్ చేయాలి. చిత్తూరు గారికి వెళ్ళాలి, SME IPO ఉందా, పెద్ద IPO ఉందా, ఈ IPOలో ఎంతకు వస్తుంది. పెద్ద IPO అంటే మెయిన్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యేది NSE BSE ఎక్స్చేంజ్లో. SME IPO అంటే BSE SME అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ SMEలోనే ట్రేడ్ అయ్యిద్ది. NSE SME అంటే NSE SME ఆ ఎక్స్చేంజ్లోనే ఆ వెబ్సైట్లోనే మనం ఓపెన్ చేసి అక్కడ చూసుకోవాలి. అదే కానీ NSEలోనే చూసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ కూడా ఇంకో BSE NSE ఇది 14,980 రూపాయలు మినిమం ఇన్వెస్ట్మెంట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ బజాజ్ గ్రూప్ కాబట్టి బజాజ్ ఆటో, బజాజ్ వీళ్ళని ఒకటే గ్రూపు, అందుకని అది బాగా రెస్పాన్స్ ఉండటం జరుగుతుంది. అయితే ఇది ఇప్పుడు 14,000 అయితే మినిమం షేర్స్ ఎన్ని అప్లై చేయాలి, 214 షేర్లు అప్లై చేయాలి. 70 రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. 9వ తారీఖు ఓపెను, 11వ తారీఖు క్లోజింగు, 12వ తారీఖు అలాట్మెంటు, 13వ తారీఖు రిఫండ్ వస్తుంది. డీమ్యాట్లో కూడా 13వ తారీఖు జమ అవుతాయి. లిస్టింగ్ మనకి 16వ తారీఖు మనకి ఇది లిస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక మన పని ఏంటిది, ఏదైతే మనం కొనదలుచుకున్నామో, అప్లై చేయదలుచుకున్నామో, అది NSE SME కానీ BSE SME కానీ పెద్ద IPO కానీ మనం ఏం చేయాలి, కింద ఆ చిత్తూరు గారిలో వెబ్సైట్ ఓపెన్ చేసినాక కిందికి వచ్చినాక ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇక్కడ పొజిషన్ ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్స్కి ఎంతమంది కోట, స్మాల్ ఇన్వెస్టర్స్ ఎంత కోట, ఇవన్నీ కూడా మీకు ఉంటుంది. ఇక్కడ మనకి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ మెయిన్ అనమాట. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో 22 మార్చి, 23 మార్చి, 24 జూన్ 24 అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వరకు వచ్చినాయి. ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం ఇక్కడ 709 కోట్లు వచ్చింది, ఇక్కడ 1,200 కోట్లు, 1,700 కోట్లు. ఇప్పుడు మార్చి ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ వచ్చేటప్పటికి 482, ఒక క్వార్టర్కి 482 వస్తే సుమారుగా 4 క్వార్టర్లు ఇంటూ చేయాలి. 482 ఇంటూ 4 అంటే 489, 60, 1,920 కోట్లు సుమారుగా వస్తుంది. అంటే పోయిన సంవత్సరం కంటే లాభం పెరుగుతుంది అని అర్థం. SME IPOలు NSE BSE SMEలు IPOలో లక్షల్లో ఉంటుంది ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్. ఈ పెద్ద IPOలు వచ్చి కోట్లలో ఉంటుంది ఏది ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీటు. ఇక మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చినాక కింద ఎందుకో ఈ ఇష్యూకి వస్తున్నారు, వాళ్ళు ఏ పర్పస్లో వస్తున్నారు, అవన్నీ మనం చదువుకోవాలి. ఇక్కడ పర్పస్ ఉంటుంది, షేర్ హోల్డర్స్. తర్వాత ఇక్కడికి వచ్చినాక వీళ్ళు బజాజ్ హౌసింగ్ IPO ఉంటుంది. మనం అలా అప్లై చేసినాక ఎప్పుడైతే క్లోజింగ్ అయిపోద్దో నెక్స్ట్ డే నైట్ 9-10 అప్పుడు మనం కనుక ఈ వెబ్సైట్కి వెళ్ళి ఏ షేరు ఏ కంపెనీ వెబ్సైట్కి వెళ్తే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మన పాన్ నెంబర్ క్లిక్ చేస్తే అక్కడ మనకి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ బజాజ్దే ఉందనుకోండి, ఇది కేఫిన్ టెక్నాలజీస్, దీన్ని క్లిక్ చేయగానే మనకి అంటే ఇప్పుడు బజాజ్ లేదు కానీ మీకు చూపించడం కొరకు దీన్ని ఓపెన్ చేసినాం. మళ్ళీ మీరేం చేయాలి, ఇక అది ఓపెన్ చేసి అక్కడ మీ కంపెనీ పేరు మీద క్లిక్ చేయాలి, పాన్ నెంబర్కి ఎంటర్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేయాలి. చేస్తే మీకు
అలాంటి నాన్న అలాంటి అని 9-10 ఉంటుంది. లేదు 12 కనుక ఉండగలిగితే ఏం చూడకపోయినా 12 గంటలు కరెక్ట్ కాగానే మీకు అలాట్మెంట్ వస్తేనో అమౌంట్ డెబిట్ అయినట్టు మెసేజ్ వస్తుంది, మెయిల్ వస్తుంది. ఒకవేళ అలాట్మెంట్ కాకపోతే అన్బ్లాక్ అయిపోయినట్టుగా మీ బ్యాంకుకి మేము అన్బ్లాక్ చేస్తున్నట్టుగా ఒక మెసేజ్ వస్తుంది, మెయిల్ వస్తుంది. 6 మళ్ళీ మీ ఖాతాలోకి మీ ఫండ్స్ కూడా అన్బ్లాక్ అయిపోవడం జరుగుతుంది. మన పని ఏంటిదిగా ఆ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయాలి. ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయటం వల్ల ఏం తెలుస్తుంది అంటే ఆ కంపెనీ ఏం పని చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఎప్పుడైనా కానీ ఏ షేర్ మీరు కొందలుచుకున్నా ఆ కంపెనీ యొక్క ప్రొడక్టా సర్వీసా అనేది మనం చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటుందంటే అది ఏం పని చేస్తుందో తెలవకపోతే మనకి రేపు రాబోయే రోజుల్లో ఆ కంపెనీ గ్రోత్ ఉందో లేదో మనకు తెలియదు. కాబట్టి మన పని ఏంటిది, ఏ కంపెనీ అయితే మనం చూస్తున్నామో ఆ కంపెనీ యొక్క మనకి ఉండాలన్నమాట, ఐడియా ఉండాలి. ఇప్పుడు ఏదైతే కంపెనీ ఉందో అది ప్రోగ్రెస్ ఉంటుందా లేదా అనేది కూడా మనకి తెలవాలన్నమాట. ఇది సింపుల్గా మనకి ఏదైతే ఉందో ఈ మన పని ప్రోడక్ట్ ఉందా, సర్వీస్ ఉందా, అవి చెక్ చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ టైంలో నెట్ పోయింది కాబట్టి మీరు చిత్తూరు గారు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఇలానే ప్రతి ఇష్యూకి ఐపీఓ, గ్రే మార్కెట్ ప్రీమియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కనుక మీరు చూసుకొని చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీ పేరు, ఊరు, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. పెడితే నేను వీలైతే డిస్కస్ చేయడానికి కానీ ఏమైనా ఉంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్. ఐపీఓలు వరదలు వెల్లువలా వస్తున్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకొని మీరు అప్లై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. సెలవు.